మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం మంచి రోజు. రాత్రి పడుకునే ముందు ఇది తాగి పడుకోండి చాలు. తెల్లారేసరికి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. సాధారణంగా మనందరం జీవితంలో ఏదో ఒక ఆర్థిక ఇబ్బందితో సతమతమవుతూనే ఉంటాం. ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవకపోవడం, అనవసరమైన ఖర్చులు రావడం, అప్పుల బాధలు వెంటాడటం వంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ బుధవారం రాత్రి చేసే ఈ చిన్న పరిహారం కొండంత అండగా నిలుస్తుంది. రేపు రాత్రి మీరు పడుకునే ముందు ఈ ప్రత్యేకమైన పానీయం తాగి పడుకోండి చాలు. తెల్లారేసరికి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రం, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ పటాపంచలైపోయి మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరికి చేరుతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ మీద పడుతుంది. మరింతకీ అసలు ఈ బుధవారం రాత్రి మనం ఏం తాగాలి, ఆ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే కమెంట్ బాక్స్లో ఓం గం గణపతయే నమః అని కమెంట్ చేయండి. పూర్వం మణిపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని కొండలు, పారే సెలయేళ్ళు, ఎటు చూసినా పాడి పంటలతో కలకలలాడుతూ ఉండేది. ఆ గ్రామంలో హరిబాబు, గిరిబాబు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. హరిబాబు పెద్దవాడు, గిరిబాబు చిన్నవాడు. వారి తండ్రి మరణించే ముందు తనకున్న 10 ఎకరాల పొలాన్ని ఇద్దరికీ సమానంగా పంచి కలిసిమిలిసి ఉండమని చెప్పి కన్నుమూశాడు. హరిబాబు భార్య పేరు విమల, గిరిబాబు భార్య పేరు సుమతి. గిరిబాబు మొదటి నుండి వినాయకుడికి పరమ భక్తుడు. ఏ పని ప్రారంభించినా ఓం గం గణపతయే నమః అంటూ గణపతిని స్మరించుకుని మొదలుపెట్టేవాడు. అతని భార్య సుమతి కూడా భర్త అడుగుజాడల్లో నడుస్తూ నిత్యం గణపతి పూజలో మునిగిపోయేది. అయితే హరిబాబు భార్య విమల మాత్రం చాలా స్వార్థపరురాలు. గిరిబాబు తెలివైనవాడు కావడం, అతను చేసే వ్యవసాయం బాగా కలిసి రావడం చూసి ఆమెకు ఎప్పుడూ కుళ్ళుగా ఉండేది. తమకంటే తమ్ముడు ఎక్కడ ధనవంతుడైపోతాడో అన్న భయం ఆమెను నిద్రపోనిచ్చేది కాదు. ఎలాగైనా గిరిబాబుకు దక్కాల్సిన పొలాన్ని కూడా తామే లాక్కోవాలని ఆమె నిత్యం పథకాలు వేస్తూ ఉండేది. ఒకరోజు విమల తన భర్తతో ఇలా అంది, ఏమండి, మనం పగలు రాత్రి కష్టపడుతున్నాం, కానీ మీ తమ్ముడు మాత్రం హాయిగా ఉంటున్నాడు. పొలంలో సగం భాగం అతనికి ఇవ్వడం వల్ల మనకు వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. అతన్ని ఎలాగైనా పొలం పనులకు వెళ్లకుండా అడ్డుకుంటే ఆ పొలం బీడు పడిపోతుంది. అప్పుడు పనికిరాని ఆ భూమిని మనం తక్కువ ధరకు కొనేయవచ్చు అని తన విషపూరితమైన ఆలోచనను చెప్పింది. మొదట్లో హరిబాబు వారించిన భార్య పోరు పడలేక చివరకు ఆమె మాటలకు తలూపాడు. గిరిబాబు ఈ ఏడాది తన పొలంలో దానిమ్మ తోట వేయాలని నిశ్చయించుకున్నాడు. దానిమ్మ పంట మంచి లాభాలనిస్తుందని, ఆ డబ్బుతో ఊళ్ళో ఒక వినాయక గుడి కట్టించాలని అతని కోరిక. విత్తనాలు సిద్ధం చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే పొలానికి వెళ్లాలని గిరిబాబు సిద్ధమయ్యాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే గిరిబాబు తన నాగలి తీసుకుని బయలుదేరుతుండగా విమల పెద్దగా కేకలు వేస్తూ అతని ఇంటికి వచ్చింది. గిరిబాబు, త్వరగా రా, మా ఇంట్లో దొంగలు పడ్డట్టున్నాడు. మీ అన్నయ్య ఊళ్ళో లేడు, లోపలేదో శబ్దం వినిపిస్తుంది, నాకు చాలా భయంగా ఉంది అని ఏడుపందుకుంది. అన్న భార్య కదా అని గిరిబాబు పొలం పని ఆపేసి ఆమె ఇంటికి వెళ్ళి గదులన్నీ వెతకడం మొదలుపెట్టాడు. రోజంతా ఇల్లంతా గాలించినా ఎక్కడా ఏమీ దొరకలేదు. సాయంత్రమయ్యాక విమల నవ్వుకుంటూ, బహుశా శబ్దం బయట నుండి వచ్చిందేమో, అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాను అని తేలిగ్గా చెప్పేసింది. గిరిబాబు మౌనంగా తన ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు మళ్లీ గిరిబాబు పొలానికి బయలుదేరుతుండగా ఈసారి విమల తన బంగారు గొలుసు పోయిందని, అది ఎక్కడ పడిందో వెతకడానికి సహాయం చేయమని బతిమాలింది. గిరిబాబు రోజంతా పొలాల్లో, దారిలో ఆ గొలుసు కోసం వెతికాడు. చివరకు అది ఆమె ఇంట్లోనే దొరికిందని విమల సాయంత్రం చెప్పింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సాకుతో విమల గిరిబాబును పొలానికి వెళ్లకుండా అడ్డుకుంటూనే ఉంది. రోజులు గడిచిపోతున్నాయి. వర్షాలు పడుతున్నాయి. చుట్టుపక్కల రైతులందరూ విత్తనాలు నాటుతున్నారు. కానీ గిరిబాబు మాత్రం ఒక్కరోజు కూడా తన పొలాన్ని దున్నలేకపోయాడు. అప్పులవారు ఇంటికి వచ్చి దానిమ్మ విత్తనాల కోసం తీసుకున్న డబ్బులు అడుగుతున్నారు. గిరిబాబు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తన ఇంట్లోని గణపతి విగ్రహం ముందు కూర్చుని బాధపడ్డాడు. స్వామి,
విఘ్నేశ్వర, నువ్వు విఘ్నాలను తొలగించే దేవుడివి కదా, నా పనులకు ఇన్ని అడ్డంకులు ఎందుకొస్తున్నాయి? నేను నా వదిన మాటను జవదాటలేను, అలాగని పొలాన్ని నిర్లక్ష్యం చేయలేను. నా పరిస్థితి నీకే తెలియాలి. నేను నమ్ముకున్నది నిన్నే, నాకు మార్గం చూపించు అని మనసారా ప్రార్థించి నిద్రపోయాడు. గిరిబాబు భక్తిని చూసి కైలాసంలో ఉన్న గణపతి చలించిపోయాడు. తన భక్తుడు పడుతున్న కష్టాన్ని చూడలేకపోయాడు. సాక్షాత్తు ఆ వినాయకుడు ఒక చిన్న బాలుడి రూపంలో భూలోకానికి దిగివచ్చాడు. గిరిబాబు పొలం వద్దకు చేరుకున్నాడు. విఘ్నరాజైన ఆ స్వామి తలచుకుంటే అసాధ్యమైనది ఏముంది? ఆయన తన మాయతో ఒక్క క్షణంలో పొలాన్ని దున్నేశాడు. గిరిబాబు దగ్గర ఉన్న దానిమ్మ విత్తనాలను అదృశ్య రూపంలో గ్రహించి పొలమంతా నాటాడు. తన తొండంతో గంగాజలాన్ని తెచ్చి ఆ విత్తనాలపై చల్లాడు. కేవలం ఒక్క రాత్రిలో ఆ పొలం ఒక అద్భుతమైన దానిమ్మ వనంగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం కూడా విమల ఏదో ఒక అబద్ధం చెప్పి గిరిబాబును ఆపాలని అనుకుంది. కానీ గిరిబాబు ఈసారి ఎలాగైనా పొలానికి వెళ్లాలని మొండిగా బయలుదేరాడు. విమల కూడా అతని వెంటే పొలం వరకు వెళ్ళింది. అక్కడికి వెళ్లిన గిరిబాబుకు విమలకు నోట మాట రాలేదు. నిన్నటి వరకు మొండిగా ఉన్న పొలం ఈరోజు వేలాది దానిమ్మ చెట్లతో కళకళలాడుతోంది. ఆ చెట్లు సామాన్యమైనవి కావు. ప్రతి చెట్టుకు బంగారు రంగులో మెరిసిపోతున్న దానిమ్మ పండ్లు ఉన్నాయి. ఆ పండ్ల నుండి వచ్చే సువాసన ఊరంతా వ్యాపించింది. గిరిబాబు ఆశ్చర్యంతో పొలం మధ్యలోకి వెళ్లి చూశాడు. అక్కడ ఒక చిన్న బాలుడు కూర్చుని దానిమ్మ పండ తింటూ నవ్వుతున్నాడు. గిరిబాబు ఆ బాబు దగ్గరకు వెళ్ళి, బాబూ, నువ్వెవరు? ఈ తోట ఇంత త్వరగా ఎలా పెరిగింది అని అడిగాడు. ఆ బాలుడు లేచి నిలబడి నవ్వుతూ, గిరిబాబు, నువ్వు అడ్డంకులు ఎదురైనా నాపై నమ్మకం కోల్పోలేదు. నీ భక్తికి మెచ్చి ఈ విఘ్నేశ్వరుడే స్వయంగా వచ్చి నీ పొలాన్ని పండించాడు. ఇకపై నీకు ఎటువంటి కష్టాలు ఉండవు అని చెప్పి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ క్షణంలో గిరిబాబుకు అర్థమైంది, అది సాక్షాత్తు గణపతి అని. గిరిబాబు భక్తితో నేలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇదంతా చూస్తున్న విమలకు, హరిబాబుకు వెన్నులో వణుకు పుట్టింది. దేవుడే స్వయంగా వచ్చి తన మరిది కోసం పనిచేశాడంటే తాము ఎంతటి పాపం చేశామో వారికి తెలిసొచ్చింది. విమల గిరిబాబు కాళ్లమీద పడి, నన్ను క్షమించు, నీ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న దురాశతో నిన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టాను. దేవుడు నీ వైపు ఉన్నాడని నాకిప్పుడు అర్థమైంది. నన్ను శిక్షించవద్దు అని వేడుకుంది. హరిబాబు కూడా తమ్ముడిని హత్తుకొని కన్నీరు పెట్టుకున్నాడు. తమ్ముడు, నీ భక్తి ముందు నా స్వార్థం ఓడిపోయింది. నువ్వు నిజమైన భక్తుడివి అని ఒప్పుకున్నాడు. గిరిబాబు తన అన్నను, వదినను ఓదారుస్తూ, అన్నయ్య, ఇదంతా ఆ గణపతి లీల. మనమంతా ఒక్కటే. ఈ బంగారు దానిమ్మ తోట మన కుటుంబానికే కాదు, ఈ గ్రామానికి కూడా మేలు చేస్తుంది అని చెప్పాడు. ఆ బంగారు దానిమ్మ పండ్లను విక్రయించగా వచ్చిన ధనంతో గిరిబాబు గ్రామంలో ఒక అద్భుతమైన గణపతి ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయంలో నిత్యం అన్నదానాలు జరిగేలా ఏర్పాటు చేశాడు. హరిబాబు కూడా తన పద్ధతి మార్చుకొని తమ్ముడితో కలిసి వ్యవసాయం చేయసాగాడు. విమల అప్పటి నుండి అహంకారాన్ని వదిలేసి సుమతితో కలిసి భక్తి మార్గంలో నడిచింది. మణిపుర గ్రామం ఆ వినాయకుని కృపతో సుభిక్షంగా మారింది. గణపతి కేవలం తన భక్తుల కష్టాలను తీర్చడమే కాకుండా తప్పుడు మార్గంలో ఉన్నవారికి బుద్ధిని కూడా ప్రసాదిస్తాడని ఈ కథ నిరూపించింది. గిరిబాబు పొలం నుండి పండిన దానిమ్మ పండ్లు తిన్నవారికి రోగాలు నయమయ్యేవని, వారి మనస్సుల్లో ప్రశాంతత కలిగేదని గ్రామ ప్రజలు నమ్మేవారు. గిరిబాబు తన జీవితాంతం గణపతి సేవలో గడుపుతూ తన సంపదను 10 మందికి ఉపయోగపడేలా ఖర్చు చేశాడు. స్వార్థం ఉన్న చోట దేవుడు ఉండడని, నిష్కల్మసమైన భక్తి ఉన్న చోట దేవుడు స్వయంగా దిగివస్తాడని గిరిబాబు జీవితం అందరికీ ఒక పాఠమయ్యింది. ఆ గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా గిరిబాబు ఇంటి నుండి వచ్చిన దానిమ్మ పండ్లనే ప్రసాదంగా పెట్టేవారు. గిరిబాబు సంతానం కూడా తండ్రి బాటలోనే నడిచి ఆ గ్రామానికి మంచి పేరు తెచ్చారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మాన్ని, దైవ చింతనను వదిలిపెట్టకూడదని చెప్పడానికి గిరిబాబు యొక్క ఈ మాయా దానిమ్మ తోట కథ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఇప్పటికీ మణిపుర గ్రామంలో గిరిబాబు కట్టించిన గుడిలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో భక్తులందరూ గిరిబాబు భక్తిని, గణపతి చూపిన కరుణను తలుచుకుంటూ ఉంటారు. లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదని, భగవంతుని మీద భారం వేసి మన పని మనం చేసుకుంటూ పోతే విజయం తప్పక వస్తుందని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే, బుధవారం అంటే
విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. బుధవారం రోజు మనం కొన్ని పనులను అస్సలు చేయకూడదు. బుధవారం రోజు ఎవ్వరికీ అప్పులివ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి అప్పులు తీసుకోకూడదు. ఈరోజు ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను కానీ చెల్లెళ్లను కానీ అస్సలు నొప్పించకూడదు. వారికి వీలైతే ఏదైనా చిన్న కానుక ఇవ్వాలి. అలాగే ఈరోజు పచ్చని కూరగాయలు తినడం చాలా మంచిది, కానీ మాంసాహారానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. అలాగే బుధవారం రోజు చెట్లు నరకటం వంటి పనులు చేయకూడదు. జాతక దోషాలు ఏర్పడతాయి. అలాగే బుధవారం రోజు సాయంత్రం వేళల్లో చేసే తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి కోట దగ్గర నెయ్యితో దీపం వెలిగించి ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు తీసుకొని ఆ తులసి ముక్క మొదట్లో కేవలం 2 చుక్కల పాలు చల్లాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. పాలు లక్ష్మీ స్వరూపం కాబట్టి తులసి ముక్కకు పాలు సమర్పించటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక ప్రధానమైన పరిహారానికి వస్తే, బుధవారం రాత్రి మీరు చక్కగా భోజనం ముగించుకున్న తర్వాత నిద్రపోయే ముందు ఈ పని చెయ్యాలి. ఏమీ లేదు, ఈరోజు పడుకునే ముందు ఒక గాజు గ్లాసును లేదా రాగి చెంబును తీసుకోండి. రాగి పాత్ర వాడటం వల్ల నీటిలో ఉండే గుణాలు మరింత పెరుగుతాయి. ఆ పాత్రలో నిండుగా శుభ్రమైన నీటిని పోయండి. ఇప్పుడు అందులో కొద్దిగా పచ్చకర్పూరం లేదా సాధారణ కర్పూరం పొడిని కలపండి. కర్పూరానికి ఉన్న విశిష్టత ఏమిటంటే, అది తన పరిసరాల్లోని ప్రతికూల శక్తిని, దుష్టశక్తులను తక్షణమే పీల్చుకుని ఆ స్థలాన్ని శుద్ధి చేస్తుంది. కర్పూరం కలిపిన తర్వాత ఆ నీటిలో కొద్దిగా తేనెను కలపండి. ఒకవేళ తేనె అందుబాటులో లేకపోతే బెల్లం పొడిని లేదా పంచదారను ఉపయోగించవచ్చు. తీపి పదార్థం మీ జీవితంలోకి మాధుర్యాన్ని, అదృష్టాన్ని మరియు సిరి సంపదలను ఆకర్షించే సంకేతంగా పనిచేస్తుంది. ఈ పదార్థాలన్నీ కలిపిన తర్వాత ఆ పాత్రను మీ చేతుల్లోకి తీసుకోవాలి. మీ కుడి చేతిని ఆ గ్లాసుపై ఉంచి కళ్ళు మూసుకొని మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. పూర్తి ఏకాగ్రతతో ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రోచ్చారణ వల్ల మీ మనస్సులోని ఆందోళనలు తొలగిపోయి మీ సంకల్పం దృఢపడుతుంది. మీ నోటి నుండి వెలువడే ప్రకంపనలు ఆ నీటిలోకి చేరి ఆ నీటిని ఒక శక్తివంతమైన మంత్రోదకంలా మారుస్తాయి. ఇలా జపించిన తర్వాత ఆ నీటిని ప్రశాంతంగా త్రాగి నిద్రపోండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇది మీ మనస్సును, మీ అంతరాత్మను సానుకూల ధోరణిలో ఉంచే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇలా చేయడం వల్ల మీ శరీరంలోని చక్రాలు ఉత్తేజితమై మనస్సులో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము లేదా అనుకోని విధంగా ధనలాభం కలగడము జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు అదుపులోకి వచ్చి మీ సంపాదన క్రమంగా వృద్ధి చెందుతుంది. మీరు చేస్తున్న ఈ చిన్న పని మీ జీవితంలోని ఆర్థిక అడ్డంకులను తొలగించి మీ ఇల్లంతా సుఖశాంతులతో, ధనకనిక వస్తువాహనాలతో తులతూగేలా చేస్తుంది. పూర్తి విశ్వాసంతో, నిష్కల్మషమైన మనస్సుతో ఈ బుధవారం రాత్రి ప్రయత్నించి చూడండి. మీ అదృష్టాన్ని మార్చుకునే ఈ చిన్న అవకాశాన్ని వదులుకోకండి. క్రమశిక్షణతో, నమ్మకంతో ఆచరిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును గమనించగలరు. మీ సంకల్పమే మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి సానుకూలతతో ప్రారంభించండి. శుభ ఫలితాలను పొందండి. రేపు బుధవారం మందార ఆకుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అప్పులు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమున్నా సరే అవి మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. ఎందుకంటే మందార ఆకు చాలా చాలా శక్తివంతమైనది. మందార చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి అలాంటి చెట్టుకు కాచే ఈ మందార ఆకుతోటి కనుక మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పోతాయి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఫ్రెండ్స్, మరి బుధవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మందార చెట్టు అనేది సాక్షాత్తు దేవతా వృక్షం. పల్లెటూర్లలో చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి కూడా మందార చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి. మీరు గమనించినట్లయితే చక్కగా రంగురంగుల మందార పువ్వులు చాలా రకాలుగా ఉంటాయి. బుధవారం రోజు ఈ మందార పూలతో మనం గణపతికి
కనుక పూజ చేసుకున్నట్లయితే ఆ పూజ అనేది దైవానికి స్వయంగా అంది మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా చక్కగా నెరవేరుతుంది. అంత శక్తివంతంగా ఈ పూజకు ఫలితం అనేది వచ్చింది. మందార పూలతో చేసుకునేటటువంటి పూజకు తిరిగనేదే ఉండదు. చాలా శక్తివంతమైనటువంటి పూజ. చాలామంది చాలా రుణబాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు మేము ఎంత చేసినా కూడా మాకు కనీస అవసరాలు కూడా తీరక మేము ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అని బాధపడిపోతూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా వారికి కనీసం ఇంట్లో అవసరాలు కూడా తీరక కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అద్దె ఇళ్లలో ఉంటూ నెల వచ్చేసరికి అద్దెలు కట్టుకుంటా పిల్లల ఫీజు చదువులకు ఫీజులు కట్టుకుంటూ తాగేటటువంటి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిందే. ఇలా ప్రతిదానికి కూడా డబ్బుతోటే పని. ఇక పిల్లలకు ఏదన్నా మరీ ముఖ్యమైనటువంటి అవసరాలు వస్తే అవి తీర్చలేక వీళ్ళు బాధపడటం, ఇంట్లో దానివల్ల రకరకాలైనటువంటి గొడవలు జరగటము, ఇలాంటి పరిస్థితి ఏంటి దేవుడా అని చెప్పేసి మనం దైవాన్ని తిట్టుకునేటటువంటి సందర్భాలు కూడా వస్తాయి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. దానికి కారణం ఏమిటంటే కష్టం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎప్పుడైనా సరే కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ సమస్యలన్నీ కూడా పోతాయి. కలుసుబాటు లేకుండా మీరు జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా ఆ దైవానుగ్రహం మీ మీద పడకపోతే మీరు కష్టపడుతూనే ఉంటారు. కానీ మీ సమస్యలు మాత్రమే అలాగే ఉంటాయి. కొంతమందిని చూడండి, ఏదో ఒక సంవత్సరము 2 సంవత్సరాలు ఇలా చూసినోళ్ళు అలా ఎదిగిపోతూ ఉంటారు. వాళ్ళు కష్టం చేసేదేమీ ఉండదు. అయినా కూడా కలుసుబాటు అనేది వారి జీవితంలోనికి ప్రవేశించి బాగా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం వాళ్ళు చేసుకునేటటువంటి చిన్న చిన్న రహస్యమైనటువంటి పరిహారాలు ఇవే అన్నమాట. ఎక్కువగా మీరు గమనించుకున్నట్లయితే వాళ్ళు పూజలు ఇలాంటి పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు బాగా కలిసి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏముందిలే అని చెప్పేసేసి పక్కన పెట్టేసి ఏముందిలే మాకు ఈ బాధలతోనే సరిపోతుంది, మాకు ఈ పనులతోనే సరిపోతుంది అని చెప్పి అనుకునే వారికి పరిహారాలు ఏమీ చేయని వాళ్లకు సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఇలాంటి ఖర్చు లేని పరిహారాలు చేసుకోవటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. మనకు పూజ చేసుకోవడానికి కుదరచ్చు, కుదరకపోవచ్చు. కానీ పరిహారం చేసుకోవడానికి అంటే అది పెద్ద పని కింద లెక్క కాదు. మనం సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితం అనేది మనకు వస్తుంది. ఇంకా చాలామంది ఏంటంటే బాధలు తట్టుకోలేక చాలామంది గురువుల దగ్గరకు వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్నా కూడా వాళ్లకు ప్రతిఫలం అనేది ఉందన్నమాట. అలా కాకుండా ఇవేంటంటే మన చేతితోటి మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి మనకు ఫలితం అనేది కూడా త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ బుధవారం రోజున మందారాకుతో పరిహారం అనేది చేయండి. మాకు అప్పులు ఉన్నాయండి, అసలు ఎంత చేసినా కూడా మాకు అప్పులు తీరట్లేదు, వడ్డీలు కట్టలేకపోతూ ఉన్నాము, అసలు ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు, మా బాధ అసలు చెప్పుకునేది కాదు అని చెప్పేసి కొంతమందిని కదిలిస్తే అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఖర్చు లేని పరిహారం ఈ మందార ఆకు పరిహారం. అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక మందార ఆకును తీసుకొచ్చుకోండి. మందార ఆకు బాగుండాలి. అలాగే మీరు కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే పరిహారం చేయాలి. స్నానం చేయకుండా చేయకూడదు. మందార ఆకును తీసుకుని వచ్చి శుభ్రమైనటువంటి నీటితో కడిగేయండి. ఎందుకు అని అంటే డస్ట్ అంటే దుమ్ము ధూళి ఉంటాయి కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసేయండి. అలా క్లీన్ చేసేసిన తర్వాత గోధుమలు అనేవి ఉంటాయి కదా, గోధుమలు మనకు ఒక 1/4 కేజీ 50 రూపాయలకి వచ్చేస్తాయి. అలా తక్కువ ఖర్చు అన్నమాట. అలాంటి గోధుమలను మీరు ఒక 1/4 కేజీ తెచ్చుకొని పెట్టుకొని 1 స్పూన్ చాలు, ఎక్కువేమీ అవసరం లేదు. 1 స్పూన్ గోధుమలను తీసుకొని మీరు ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళల్లో నానబెట్టేయండి. నీళ్ళల్లో పోసేసేయండి. అవి చక్కగా మనకు మెత్తగా నానుతాయి. అలాంటి గోధుమలను తీసుకొని మందార ఆకు మీద పెట్టేయండి. తర్వాత దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి. ఎక్కువ ఏమీ అవసరం లేదండి, ఒక చిన్న బెల్లం ముక్క చాలు. ఆ బెల్లం ముక్కను కూడా అక్కడ పెట్టేసేయండి. ఇక్కడ మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా ఈ మందారాకును శుభ్రం చేసిన తర్వాత నీటితోటి దాని మీద నానబెట్టిన గోధుమలు పెట్టాలి. ఒకవేళ మీకు మరి నానబెట్టేటటువంటి టైం లేదు అనుకుంటే మామూలు గోధుమలైనా సరే మీరు పెట్టేయండి.
ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక చిటికెడు బెల్లం ముక్క పెట్టితే మీకు సరిపోతుంది. ఇలా ఆకు మీద గోధుమలు బెల్లం ముక్క పెట్టి ఆ ఆకును మీ ఇంటి ఆవరణలో కానీ లేకపోతే మీ ఇంటి గుడి దగ్గరలో ఉండే గుడి బయట కానీ పెట్టేసేసి రండి. అలా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు అప్పుల సమస్యలు ఉంటే మాకు అప్పులు తీరిపోవాలి, మాకు ధనపరంగా బాగా కలిసి రావాలి, మా కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి, మేము సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఇక వాటిని అక్కడ వదిలేసి రండి. అలా వదిలేసిన తర్వాత వాటిని ఏదన్నా పక్షులు కానీ లేకపోతే ఏదైనా పిట్టలు కానీ పిచ్చుకలు కానీ ఇలా ఏవైనా చీమలైనా సరే ఏదో ఒకటి చక్కగా తినేస్తాయి. అవి కాకులైనా తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అట్లా పెట్టడం వలన అవి తినటం వలన మీ జాతకపరంగా ఉండే దోషాలు పోతాయి, అప్పుల సమస్యలు పోతాయి, ఏదన్నా దోషాలు ఉన్నా పోతాయి. మీ చేతితో మీరు స్వయంగా తయారు చేసి పెట్టారు కాబట్టి అవి తినటం వలన ఆ దోషమంతా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే వాటిని మనం దైవానికి రూపాలుగా చెప్పుకోవచ్చు. దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో రాదు, ఇలా నోరు లేని జంతువుల రూపంలో వస్తుంది. ఈ పక్షులు అంటే దైవంతో సమానం. వాటికి మనుషుల్లాగా కుళ్ళులు కుతంత్రాలు స్వార్థాలు ఇవేమీ ఉండవు. ఆ పక్షులకు ఏ స్వార్థాలు కూడా ఉండవన్నమాట. అవి చక్కగా తినేసేసి కడుపు నిండి హ్యాపీగా అంటే సంతోషంగా వాటి మనసు అనేది తృప్తి పడింది. దాంతో మీకు ఉండే కష్టాలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, జాతక దోషాలు పోతాయి. అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు కనుక అందరూ కూడా బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.